తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గవర్నర్ని విజయ్ కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ కోరారు టీవీకే అధినేత విజయ్. 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్ కలిశారు విజయ్. మంత్రుల లిస్టును కూడా గవర్నర్కి అప్పగించారు. గవర్నర్తో భేటీ తర్వాత వివరాలను వెల్లడించే ఛాన్స్ ఉంది. మరోపక్క కేరళ పర్యటనను గవర్నర్ విశ్వనాథ్ రద్దు చేసుకొని ప్రమాణ స్వీకారం కోసం ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇటు రిసార్ట్ నుంచి టీవీకే ఆఫీస్కి విజయ్ ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ రాకపోవడంతో విజయ్ ప్రమాణ స్వీకారం ఆగిపోయింది. అసెంబ్లీలో బలం నిరూపించుకుంటానని గవర్నర్కి అపాయింట్మెంట్ కోరారు. గవర్నర్ని కలవడం జరిగింది. ఇప్పుడు గవర్నర్ అపాయింట్మెంట్ ఇటు మరోపక్క మాజీ సీఎం పళనిస్వామి కూడా కోరుతున్నారు. ఏఐడిఎంకే పార్టీ అధినేత పళనిస్వామి గవర్నర్ అపాయింట్మెంట్ ఎందుకు కోరారు, ఏ క్షణం ఏం జరుగుతుందో అని తీవ్ర ఉత్కంఠం అయితే నెలకొనుంది. మొత్తం మీద విజయ్ 118 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్ని కలిశారు. ఆ 118 మంది ఎమ్మెల్యేలు ఎవరు? ఏఐడిఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా ఉంటారు అంటూ ఇటు వాదనలు వినికిడి వస్తుంది. చాలా క్లియర్గా తన పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు అంటూ అందుకే పళనిస్వామి కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కోరారా? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అని చెప్పాలి. ఫుల్ మెజారిటీ ఉంది అంటూ ఎమ్మెల్యేల సంతకాలను తీసుకొని గవర్నర్ దగ్గరికి విజయ్ చేరుకున్నారు. అంటే రేపు ప్రమాణ స్వీకారం ఏమైనా ఉండే అవకాశం ఉందా? డెఫినెట్ గా కొంత ఈ ఉదయం నుంచి జరుగుతున్న వరుస పరిణామాలు తమిళనాడులో టీవీకే అధ్యక్షుడు ఇప్పుడు నేరుగా 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో అందులో కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఎవరెవరు మంత్రులు వాళ్ళ కూడా పేర్లతో సహా కలిసి ఆయన గవర్నర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పుడే గవర్నర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన లోక్ భవన్ కి లోపలికి వెళ్ళారు. మరి కాసేపట్లో ఆయన బయటకు వచ్చే పరిస్థితి. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏం మీడియాతో కూడా మాట్లాడతారని ఒక సమాచారం ఉంది. ఆయన ఏం మాట్లాడబోతున్నారు కూడా చూడాలి. అంటే నిన్నటి వరకు 118 మ్యాజిక్ ఫిగర్ కి 6 అంకెలు దూరంలో ఉన్న విజయ్ ఈ రోజు 118 అంకెల కి దాటారు. 118 అంకెలకి తన పూర్తి మద్దతు ఉంది. తనకు ముఖ్యమంత్రి అవకాశాన్ని కల్పించాలని గవర్నర్ ని మరోసారి కోరడానికి ఈ రోజు లోక్ భవన్ కి చేరుకున్నారు. లోక్ భవన్ తో ఈ రోజు మాట్లాడుతున్నారు. ఆయన ఎవరు పేర్లు ఇచ్చారు, మంత్రుల్లో ఎవరు పేర్లు ఇచ్చారు లేదు, దీనికి సంబంధించి గవర్నర్ ఏం చెప్పబోతున్నారు? ఓకే, ఫైన్. ఇప్పుడు కానీ 118 ఆయన అనుకున్నట్టుగా 118 క్లియర్ గా అంకెలు గానీ ఉంటే దాని యాటిట్యూడ్ క్లియర్ గా ఉంటుంది. సో ఆయన ముఖ్యమంత్రి ప్రమాణం స్వీకారం చేయడానికి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడు మరోసారి యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇక్కడ 118 మంది లేకుండానే వెళ్ళారా అనేది కూడా ఒక చర్చ లేదు. 118 మంది కూడా వెళ్ళారు. లేకపోతే ఆయన మరోసారి ఫుల్ మెజార్టీతో వెళ్ళడానికి గవర్నర్ కార్యాలయానికి వెళ్ళరు అనేది మనకి స్పష్టమవుతుంది. సో డెఫినెట్ గా 118 మంది ఎమ్మెల్యేలు. అయితే అట్ ద సేమ్ టైం అదే టైంలో ఏఐడిఎంకే పళనిస్వామి కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. అంటే ఇక్కడ ఈ 6 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఏఐడిఎంకి సంబంధించిన ఎమ్మెల్యేలు విజయ్ కి మద్దతుగా నిలిచారు అనేది తెలుస్తుంది. ఎట్లాగూ షణ్ముగం ఒక 27 మంది ఎమ్మెల్యేలతో ఆయన క్లియర్ గా కంప్లీట్ గా ఒక క్యాంప్ ని ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనకి తెలుసు. సో అటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ 6 మంది ఎమ్మెల్యేలు బహిరంగంగా 6 మంది ఎమ్మెల్యేలు ఏఐడిఎంకి నుంచి వచ్చారా, లేకపోతే ఎక్కడి నుంచి ఆయనకి మద్దతు పలికారు, ఎవరు సంతకాలు పెట్టారు అనేది కూడా కొంత తెలియాల్సిన పరిస్థితి. ఓవరాల్ పిక్చర్ లో చూసుకుంటే ఓకే, పవర్ గేమ్ లో విజయ్ తను అనుకున్న 118 సీట్లని సాధించారు. అందుకే ఆయన మంత్రివర్గ విస్తరణ పేర్లతో సహా ఆయన నేరుగా గవర్నర్ ని కలవడానికి వచ్చేసారు. ఈ గవర్నర్ లో రేపు ఆయన ఓకే మీరు ఎప్పుడు పెట్టుకుంటానన్న కూడా ఆయన సిద్ధము అంటే రేపే ప్రమాణ స్వీకారం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ రోజు ఇప్పటి వరకు జరుగుతున్న అంశాలు ఇప్పుడు ఏఐడిఎంకే అధినేత పళనిస్వామి గవర్నర్ అపాయింట్ కోరడం వెనకాల అంటే
ఆకు గుర్తు మీద గెలిచి విజిల్ కి సపోర్ట్ చేయడానికి వీలు లేదు, మేము ఇక్కడ మా ఎమ్మెల్యేని వాళ్ళు కొనుక్కున్నారా, లేకపోతే తీసుకువెళ్ళిపోయారా, లేకపోతే కిడ్నాప్ చేశారా అని ఒక కంప్లైంట్ గవర్నర్ కి ఏమన్నా చేయబోతున్నారా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. కొంత ఇంట్రెస్టింగ్ గానే ఉంది. కానీ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 118 ఉందో, మ్యాజిక్ ఫిగర్ పూర్తిగా టీవీకే సాధించి టీవీకే తన బల నిరూపణకి గవర్నర్ దగ్గరికి వెళ్ళింది. ఆడ క్లియర్ గా చెప్పబోతుంది, మేము ఖచ్చితంగా మా బల నిరూపణ నా దగ్గర ఇంతమంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లెటర్ కూడా మీకు ఇస్తున్నాం కాబట్టి సో మా బలం సరిపోయింది, మీరు రేపు ప్రమాణ స్వీకారానికి రెడీ చేయండి అని చెప్పి చెప్పడానికి ఇక్కడికి వెళ్ళిన పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్ లో ఇక్కడ ఉన్నప్పుడు ఫర్దర్ గా జరగబోయే అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆ పళనిస్వామి గవర్నర్ ని కలిసి ఆయనే మాట్లాడబోతున్నారు, గవర్నర్ కి ఎటువంటి కంప్లైంట్ చేయబోతున్నారు, తన ఎమ్మెల్యేని గెలిచిన మా గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేని టీవీకే తీసుకువెళ్ళిపోయింది అని చెప్పబోతున్నారా, లేకపోతే ఫర్దర్ గా ఇంపాక్ట్ దానికి సంబంధించిన ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాన్ని కూడా కొంత చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. పళనిస్వామి గవర్నర్ ముందు ఏం చెప్పబోతున్నారని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే మొత్తం మీద విజయ్ తన 118 మ్యాజిక్ ఫిగర్ ని తీసుకుని ఎమ్మెల్యేల సంతకాలని తీసుకుని గవర్నర్ ని కలుస్తున్నారు, గవర్నర్ కి ఇంట్లోకి వెళ్ళారు. సో గవర్నర్ ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు ప్రధాన అంశం, గవర్నర్ ఏమి చెప్పబోతున్నారు అనేది ప్రధాన అంశం. మొత్తం మీద విజయ్ లైన్ క్లియర్ అయిపోయింది అనేది చెప్పాలి. కాకపోతే ఫర్దర్ గా దీనికి సంబంధించిన వ్యవహారంలో పళనిస్వామికి సంబంధించిన ఏఐడిఎంకి ఎమ్మెల్యేలు ఎంతమంది వెళ్ళారు అనేది కౌంట్ రావట్లేదు. అది కానీ ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది సంతకాలు పెట్టారు అనే దాని మీద పళనిస్వామి ఏదైనా యాక్షన్ కి దిగే పరిస్థితి ఉందా, పళనిస్వామి కోర్టుకి కావచ్చు ఆశ్రయించే పరిస్థితి ఉందా, ఇట్లాంటి అంశాలు కూడా కొంత స్పష్టంగా రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ముందు ఈ రోజు గవర్నర్ ని కలిశారు కాబట్టి గవర్నర్ ఏం చెప్తున్నారు అనేది ప్రధానమైన అంశం. విజయ్ తన రోల్ ని ఏ విధంగా ప్లే చేయబోతున్నారు, రేపు ప్రమాణ స్వీకారానికి రేపే పెట్టుకుంటారా ఎల్లుండి పెట్టుకుంటారా అనేది చూడాలి. బహుశా సిద్ధమైతే రేపే ప్రమాణ స్వీకారం కూడా ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఒకసారి మనం చూస్తే కనుక మొదటి నుంచి ఇప్పటిదాకా ఇటు విజయ్ పార్టీ టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఒకసారి ఆవిర్భవించిన తర్వాత అప్పటి నుంచి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. మొదటగా సీఎంగా తనకు కావాల్సిన తన సెక్యూరిటీ కావచ్చు, అడ్వైజర్స్ కావచ్చు, ఒక ప్రోటోకాల్ ఏదైతే ఒక చీఫ్ మినిస్టర్ ప్రోటోకాల్ ఉంటుందో అది ఇమీడియట్గా విజయ్ ఇంటికి చేరుకుంది. దాని తర్వాత మిగతా పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కానీ త్రిష కానీ ఇలా చాలామంది విజయ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి దాని తర్వాత అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. మొత్తం మీద ఎవరొకరు మెజారిటీ ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్తో పాటు మిత్రపక్షాలు అంటే సిపిఐ సిపిఎం ఇలాంటి పార్టీస్ అన్నీ కూడా వాళ్ళ మద్దతును తెలుపుతాయి. తను మే 6న గవర్నర్ని కలుస్తారు, దాని తర్వాత మే 7 చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు అనుకున్నాం. కానీ ఒక్కసారిగా పొలిటికల్ గేమ్ అంతా షిఫ్ట్ అయిపోయింది. గవర్నర్ 118 ఎమ్మెల్యేల సంతకాలు తీసుకొని వస్తేనే నేను కాన్ఫిడెంట్గా మీ గవర్నమెంట్ స్టేబుల్గా ఉంటుందన్న ఉద్దేశంతో నేను అనుమతిస్తాను అప్పుడు అంటూ గవర్నర్ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. దాని తర్వాత గవర్నర్ కేరళకి వెళ్ళిపోబోతున్నారు అంటూ కూడా స్టేట్మెంట్ వచ్చింది. మొదటగా విజయ్ 14 రోజుల సమయాన్ని కోరారు బల ప్రదర్శన చేసుకోవడానికి, తన స్ట్రెంగ్త్ని అలాగే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన ఆ స్ట్రెంగ్త్, ఎట్ ద సేమ్ టైం మినిస్టర్స్ క్యాబినెట్ మినిస్టర్స్ వీళ్ళందరినీ చూపించుకోవడానికి 2 వారాల సమయం అడిగినా కూడా గవర్నర్ ఏమాత్రం కాన్ఫిడెన్స్ లేదు నాకు అంటూ ఆయన బ్యాక్ డ్రా చేశారు. ఇప్పుడు లేటెస్ట్ మళ్ళీ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో మళ్ళీ చూస్తే ఒకసారి డిఎంకే నిన్న క్లియర్గా ఒక స్టేట్మెంట్, స్టాలిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని అంటే ప్రజల తీర్పుని నేను గౌరవిస్తాను, ఖచ్చితంగా విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయాలి అండ్ నేను వాళ్ళ తీర్పుని నేను గౌరవిస్తున్నాను, ప్రజల తీర్పుని నేను అపోజిషన్లోనే ఉంటాను అంటూ స్టాలిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మరోపక్కన ఏఐడిఎంకే అలాగే ఏఐడిఎంకే పార్టీలో చీలిక వచ్చింది అంటూ వార్తలు వస్తున్నాయి. షణ్ముగం అనే ఒక ఎక్స్ మినిస్టర్, మన పైన రైట్ సైడ్ విజువల్లో చూస్తున్నాం, పాండిచేరికి సంబంధించిన ఒక రిసార్ట్లో 27 మంది ఏఐడిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేతోని ఆయన అక్కడ రిసార్ట్ రాజకీయాలు నడుపుతున్నారంటూ. మరోపక్కన ఇవాళ విజయ్ గవర్నర్ని కలిసి 118 ఎమ్మెల్యేలకు సంబంధించిన సంతకాలు అలాగే మినిస్టర్స్కి సంబంధించిన వాళ్ళ పేర్లను కూడా, క్యాబినెట్ మినిస్టర్స్కి సంబంధించిన పేర్లను కూడా గవర్నర్కి 11 గంటల సమయంలో ఆయన సబ్మిట్ చేశారు. ఎట్ ద సేమ్ టైం ఇటు ఏఐడిఎంకే పార్టీ అధినేత
పళనిస్వామి కూడా గవర్నర్ అపాయింట్మెంట్ అడిగారు. మరి తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు డిఫెక్షన్ ఎమ్మెల్యేలుగా పార్టీ మారుతున్నారు అని ఆయన కంప్లైంట్ చేయడానికి గవర్నర్ టైం అడిగారా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయని వాటికి సంబంధించిన డీటెయిల్స్ రావాల్సి ఉంది. మొత్తం మీద ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ గవర్నర్ మొదటిసారి టైం ఇవ్వకపోవడం, ఈసారి టైం ఇవ్వడం, వీటన్నిటిపైన ఇటు నటుడు ప్రకాష్ రాజ్ కూడా దీనిపైన స్పందించారు. ఆయన కూడా సోషల్ మీడియా మాధ్యమంలో ఒక ట్వీట్ కూడా చేశారు. దాన్ని కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. దిస్ గవర్నర్స్ బిహేవియర్ ఈజ్ డిస్గస్టింగ్, అన్యాక్సెప్టబుల్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్. రాజ్యాంగబద్ధమైంది కాదు, ఎవరు అంగీకరించకూడదు దీన్ని, అండ్ డిస్గస్టింగ్ అంటున్నాడు. ఎంతో దౌర్భాగ్యం అంటూ కూడా ఆయన అంటున్నాడు గవర్నర్ బిహేవియర్. ఎందుకంటే విజయ్కి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మెజారిటీ ఉన్నప్పుడు ఆయనని సీఎంగా ఆయన పదవి తీసుకోవడానికి ప్రమాణ స్వీకారం చేయడానికి గవర్నర్ సపోర్ట్ చేయాల్సింది పోయి చేయలేదు. వీ మే హ్యావ్ డిఫరెన్సెస్, అంటే నాకు టీవీకే పార్టీకి కావచ్చు, ఈ పార్టీలకు సంబంధించి నాకు వాళ్ళకి కొంత డిఫరెన్సెస్ ఉండొచ్చు, ఎథికల్గా మేము వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉన్నా కూడా, బట్ విజయ్ హ్యాస్ గాట్ ద మ్యాండేట్. ఆయనకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మెజారిటీ ఉంది కదా విజయ్కి. హీ షుడ్ బి అలౌడ్ టు క్లెయిమ్ హిస్ రైట్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. సో ఆయన ఖచ్చితంగా ఆయనకు చీఫ్ మినిస్టర్గా ఆయన ప్రమాణ స్వీకారం చేయాలి. హౌస్లో ఆయన బల ప్రదర్శన చేసుకోవడానికి ఆ గడువు అలాగే ఆ ఆపర్చునిటీ ఖచ్చితంగా ఇవ్వాల్సింది పోయి ఇలా గవర్నర్ బిహేవ్ చేయడం అనేది సరైంది కాదు అంటూ ప్రకాష్ రాజ్ కూడా ట్వీట్ చేశారు. మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ గురించి మొత్తం మాట్లాడుకున్నాం. మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. మొదటగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే నుంచి విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే ఆవిర్భవించిన తర్వాత దాని తర్వాత మొదటగా ఏమైంది? మొదటగా గవర్నర్ మీ మెజారిటీని ఇమీడియట్గా చూపిస్తేనే, కాన్ఫిడెన్స్ని చూపిస్తేనే నేను మిమ్మల్ని అనుమతిస్తాను ప్రమాణ స్వీకారానికి అంటూ గవర్నర్ ఒక షాక్ ఇచ్చారు. ఇంకో పక్కన డిఎంకే చాలా క్లియర్గా లేదు, ప్రజల అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను, నేను ఆపోజిషన్లోనే ఉంటాను అంటూ స్టాలిన్ స్టేట్మెంట్ చేశాడు. మరో పక్కన ఏఐడిఎంకే బ్యాక్ ఛానల్స్లో మరి టీవీకేతో ముందుకెళ్లాలని ప్రయత్నం చేసిందా? ఎలక్షన్స్ ముందైతే అన్ని పార్టీలు, ఇటు కాంగ్రెస్ కూడా సీట్స్కి సంబంధించి షేరింగ్లో టీవీకేతోని ఒక కన్క్లూషన్, ఒక క్లారిటీ లేక కాంగ్రెస్ బ్యాక్డ్రా చేసింది. కాంగ్రెస్కి టీవీకే అంటే విజయ్ ఒక 60 సీట్లు ఇస్తానని విజయ్ చెప్పాడు. కానీ కాంగ్రెస్ ఒక 70 నుంచి 80 సీట్లు కావాలని అడగడంతో మొత్తానికైతే ఆ అలయన్స్ వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత ఏఐడిఎంకేతో కూడా పోల్స్ కంటే ముందు ఒక అలయన్స్ని ఫామ్ చేసుకునే ప్రయత్నం చేశాడు, అది కూడా వర్కౌట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు తర్వాత కట్ చేస్తే సీన్ ఏంటంటే ఏఐడిఎంకేకి సంబంధించిన ఒక ఎక్స్ మినిస్టర్ షణ్ముగం అనే ఒక మినిస్టర్, పాపులర్, ఒక స్ట్రాంగ్ హెవీ వెయిటెడ్ పొలిటీషియన్ అని చెప్పొచ్చు. తనతో పాటు ఇప్పుడు 27 మంది ప్రస్తుతానికి పాండిచ్చేరిలోని ఒక రిసార్ట్లో ఉన్నారు. ఆ రిసార్ట్ నుంచి మరి వాళ్ళు డైరెక్ట్గా గవర్నర్ని కలిశారా, లేకపోతే లేఖలు రాసి విజయ్కి పంపించారా, వాళ్ళు ఆమోదిస్తున్నట్టు సపోర్ట్ చేస్తున్నట్టు? మొత్తం మీద ఏఐడిఎంకే పార్టీ రెండుగా చీలిపోబోతుంది. పళనిస్వామి ప్రస్తుతానికి గవర్నమెంట్ అపాయింట్మెంట్ అడిగారు. ఎందుకు? తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు డిఫెక్షన్గా మారుతున్నారు, వాళ్ళు ఖచ్చితంగా టీవీకేకి సపోర్ట్ చేస్తున్నారు, మా పార్టీ మీద మా సింబల్ మీద గెలిచి వాళ్ళు టీవీకేకి సపోర్ట్ చేస్తున్నారని గవర్నర్ని కంప్లైంట్ చేయడానికి, అంటే ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేసే అవకాశం ఉందా పళనిస్వామి? మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? విజయ్ ప్రమాణ స్వీకారం ఇవాళ రేపు జరగబోతుంది అనుకుంటున్నారా? గవర్నర్ ఆమోదించబోతున్నారా? దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU